సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, ఏది ఏమైనా ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరుగుతాయని బీఎంఎస్ జాతీయ నాయకులు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లిలోని బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగరేణి ఫైయింగ్ క్లేన్లో గేట్ మీటింగ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ నాయకుడు లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. సింగరేణి కార్మికుల 11వ వేతన ఒప్పందం, అదేవిధంగా భద్రతా చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్చించిందని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాన్ని అరికట్టేందుకు మరియు పెన్షన్ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం బీఎంఎస్లో కార్మికులు చేరగా వారికి లక్ష్మారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఎందుకంటే ఆల్ ఇండియా కోల్ సెక్టార్ ఇన్ఛార్జిగా, అనేక ట్రస్ట్ బోర్డులలో మెంబర్గా ఇలా తన జీవితం అంతా కూడా కార్మికోద్యమానికి త్యాగం చేసి తనకంటూ ఒక కుటుంబ నేపథ్యం లేకుండా ఈ జాతికి అంకితమై పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు ఆల్ ఇండియా కోల్ సెక్టార్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి గారిని మనందరం కూడా సప్పటితో ఘనంగా స్వాగతం పలికి, రేపు భవిష్యత్తు ఈ సింగరేణిని పరిరక్షించుకోవడానికి తన సేవలు ఇంకా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు భవిష్యత్తులో వేజ్ బోర్డులు రావాలి, మెరుగైన వేతన ఒప్పందాలు జరగాలి. రేపు భావితరాల భవిష్యత్తుకు సింగరేణిని తీర్చిదిద్దాలంటే గౌరవనీయులు త్యాగదనులు ఈ సంస్థ పరిరక్షణ కోసం అహర్నిశలు కార్మికోద్యమాలను దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్న మన నాయకులు గౌరవనీయులు పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారికి మరొకసారి స్వాగతం. రాష్ట్రంలోని ఏ పరిశ్రమలు కూడా లేని వింత పరిస్థితిని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ జోక్యం వల్ల ప్రతిసారి ఎన్నికలు అనేది ఒక పెద్ద సమస్య తయారైంది. కానీ మేము ఆశిస్తుంది ఏంటంటే 27 ఎన్నికలు జరగబోతాయి. ఆ ఎన్నికల్లో కాగడ గుర్తుకు సింగరేణి కార్మికులంతా కూడా ఓటేసి ఒక అవకాశాన్ని బీఎంఎస్కి ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఈ మధ్యన జరిగిన 11వ వేతన మెరుగైన వేతన ఒప్పందము, తర్వాత వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన విషయాల గురించి కూడా చాలా సీరియస్గా మన కేంద్ర ప్రభుత్వము, తర్వాత డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ దృష్టి రావడం జరిగింది. కోల్ మైన్స్లో సీఎంపీఎఫ్లో జరుగుతున్న కుంభకోణం అరికట్టడానికి మరి ప్రయత్నం చేస్తున్నాము. పెన్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. మినిమం పెన్షన్ ఇంతవరకు లేకుండే దాన్ని ఒక 1000 రూపాయలు పెంచాలని నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి కష్టపడి పనిచేస్తున్న కార్మికుల జీవితాల్లో మెరుగుదల కావడానికి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసము కాగడ గుర్తు ఓటేయాలని చెప్పి నేను సౌమ్యంగా మనవి చేస్తాను. అంటే ఇప్పుడు కోర్టుకు ఎవరు పోయినట్టు సార్? అంటే అధికార పార్టీ గవర్నమెంట్ తరఫున వేయించారు, మేనేజ్మెంట్ వాళ్లకు తొత్తులుగా తయారైన 10 కార్మిక సంఘాలు నిన్ననే ఆ సింగరేణి భవన్ పోయి రాసిచ్చిందని తెలిసింది. మాకు ఎన్నికలు వద్దని చెప్పి మళ్ళీ కూడా. కాబట్టి ఏది ఏమైనా కానీ ఎన్నికలు జరుగుతాయి, 27 ఎన్నికలు జరగబోతాయి. 2 సార్లు హైకోర్టు జరపమని ఇచ్చింది సార్. ఈసారి అంటే ప్రభుత్వ ఒత్తిడితో ఏమన్నా వెనుకకు తగ్గే అవకాశం? లేదు, జ్యుడిషియరీ న్యాయస్థానం ఈ రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇదే న్యాయస్థానం ముందు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, కంపెనీ తరఫున గవర్నమెంట్ తరఫున మేము ఫర్దర్ వాయిదా అడగము అని చెప్పి. నేను మొన్న చీఫ్ జస్టిస్ గారు అదే అడిగారు, మీరే కదా చెప్పింది మళ్ళీ వాయిదా అడగమని చెప్పి మళ్ళీ ఎందుకు వస్తుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎన్నికలు జరుగుతాయి.